హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేనైతే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. ఈ సమ్మర్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కొబ్బరితోటి జ్యూస్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. మనం కొబ్బరితోటి చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకైతే చాలా నచ్చుతుంది. సో మనము ప్రాసెస్లోకి వెళ్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనము కొబ్బరి నీళ్ళు తీసుకునేటప్పుడే కొబ్బరి ఉన్న కాయలు మనకి కట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు చేస్తారు కదా, ఆ కొబ్బరిని కూడా మీరైతే ఇంటికి తెచ్చేసుకోండి. తెచ్చుకున్న కొబ్బరిని మనమైతే శుభ్రంగా వాష్ చేసుకొని పైనున్న పొట్టు మొత్తం తీసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనము పొట్టు మొత్తం తీసేసుకొని ఇప్పుడైతే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ సమ్మర్లో మనము ఎటు తిరిగి హైడ్రేటింగ్గా ఉండడానికి చూసుకోవాలండి. దానికోసం అనేసి మనము ప్రతిసారి వాటర్ తాగాలన్నా తాగబుద్ధి కాదు కదా. అందుకనేసి ఇలా మనం డిఫరెంట్గా జ్యూసెస్ చేసుకొని తాగితే కూడా మనం హైడ్రేటింగ్గా ఉంటాము. అలానే చాలా యమ్మీగా కూడా ఉంటుందండి ఈ జ్యూస్. ట్రస్ట్ మీ అండి, మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. సో నేను ఇక్కడ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నిటిని అయితే బ్లెండర్లోకి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 1 లీటర్ కోకోనట్ వాటర్ తీసుకున్నానండి. అందులో హాఫ్ వరకు బ్లెండర్లో యాడ్ చేసేసుకొని మనము మంచిగా జ్యూస్ బ్లెండ్ చేసేసుకోవడమే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎటువంటి షుగర్స్ యాడ్ చేయట్లేదు, గ్లూకోన్ డి యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 స్పూన్స్ వరకు గ్లూకోన్ డి యాడ్ చేశాను. ఇక్కడ నేను గ్లూకోన్ డి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది కదా. మనము ప్లెయిన్ వాటర్లో గ్లూకోన్ డి వేసుకొని తాగాలనిపించదు. అందుకనేసి ఈ జ్యూస్లో అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ట్రస్ట్ మీ, నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు డెఫినెట్గా నా కోసమైనా ఒక్కసారి ట్రై చేయాల్సిందే. సో అదే బ్లెండర్లో ఇంకొన్ని కోకోనట్ వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనమైతే అసలు నార్మల్ వాటర్ యూస్ చేయకండి. కోకోనట్ వాటర్ తోటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మీరు మిక్స్ చేసుకున్నారంటే మన యమ్మీ యమ్మీ కోకోనట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒక్క 10 మినిట్స్లో మనకైతే ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. నేను లాస్ట్లో స్వీట్ చెక్ చేసుకున్నాను, నాకు ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో నేను ఇంకొక 1 స్పూన్ గ్లూకోన్ డీనే యాడ్ చేసేసాను. ఈ జ్యూస్ నేను ఒక మాల్లో ట్రై చేశానండి, నాకు చాలా నచ్చింది. సో అది డెఫినెట్గా ట్రై చేయాలని అనుకున్నాను. నాకైతే ఎగ్జాక్ట్గా క్రాక్ చేసా అనిపించింది, అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో మన యమ్మీ యమ్మీ కోకోనట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మా రాకీ గాడికి అయితే కోకోనట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. సో దానికి కూడా నేనైతే కొంచెం టేస్ట్ చేపిస్తున్నాను. మరియో కూడా ఎలా చూస్తుందో చూడండి. సో ఇద్దరిని కూడా నేనైతే కొంచెం కొంచెం తాగిపిచ్చాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.